What's your situation now? Situations. I brutally raped myself. What? And how? I raped myself with my own words, with my own attitude, and with my own decisions. నా లైఫ్ నా సొంతం అనుకున్నప్పుడు ఎవరు మాత్రం నా డెసిషన్ వద్దంటారు? అయినా వాళ్ళు వద్దన్నా ఆగిపోయే సిచ్యువేషన్స్ నా జీవితంలో లేవుగా. జీవితం ఒకవైపు ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా నిచ్చినెక్కిన పాము మన మింగేద్దామని చూస్తుంది. అది దాని ధర్మం. కానీ ఇక్కడ పావు వేసేవాడు కనిపించడు నువ్వు ప్రశ్నించడానికి. అయినా నేనెవరిని ప్రశ్నించాను? నన్ను ఎవరు ప్రశ్నిస్తారు? నువ్వేం చేసావు నీకేనా తెలుసా? నువ్వు కాదరా తలదించుకోవాల్సింది, నేను తలదించుకోవాలి. ఏదో మంచి ఫ్యామిలీ కదా నీ బాడీ చూసేసుకుని 25 సంవత్సరాలైంది. నువ్వు కూడా పడుతున్నావు బాధలు, నేను కూడా పడుతున్నాను బాధలు. అలాంటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా చెత్తతో మాటలు విని నన్ను బయటికి పంపించేసావు. అయినా నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా పొడి చేసుకున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? ఇలా చనిపోతే ఎవడు ప్రశ్నించాలనుకున్నావా? అయినా నేను ఎప్పట్రా బతికున్నప్పుడు డ్రీమ్స్ గోల్స్ ఉంటూ కళ్ళ కనమంది కంటే కన్నావు. అవి నెరవేర్చుకోకుండా ఎప్పట్రా నేను చనిపోమంది. అంటే ఇప్పుడు నీ డ్రీమ్స్ గోల్స్ నెరవేర్చడానికి ఈ భూమి మీద ప్రాధాన్యత జరగాల? చెప్పు, సమాధానం చెప్పు. నేనేమో బతకలేక చచ్చాను, నువ్వేమో చచ్చాక ఎలా బతకాలని అడుగుతాను. నీకు తెలీదా? నువ్వు నా ఆత్మే కదా. నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణమైన దారుణమైన సిచ్యువేషన్ కలిగించడానికి పరిచయమే కదా. మరి నాకెందుకు ధైర్యం ఇవ్వలేకపోయావు? ధైర్యం వచ్చే వాళ్ళు ఎందుకు దగ్గర తీసుకోలేకపోయావు? ఇప్పుడు ఎందుకు ప్రాథమికంగా మారాలని అడుగుతున్నావు? నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే డెసిషన్ తీసుకున్నావు. అయినా మనం బతుకున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామో నీకు తెలీదా? మనకి ఎవరి మీద కోపం వస్తే కోపం కదల్లా ఉండదు, ఆలోచన ఆగలేదు. మన డెసిషన్ మనమే తీసుకున్నాం. పోరాడలేక పాడెక్కుతున్నాం, పోరాడలేక పాడెక్కుతున్నాం, పోరాడలేక పాడెక్కుతున్నాం, పోరాడలేక పాడెక్కుతున్నాం. అనుకునే వాళ్ళు అనుకుంటారు చేతకానివాడు, పనికిరానివాడు అని. కానీ నన్ను ఇలా మార్చింది వాళ్ళే కదా. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన రావడానికి కారణం మనిషి మాటలు, ఆ మనిషి కల్పించే దారుణమైన సిచ్యువేషన్లు. ఆ మాటలు సిచ్యువేషన్లో తట్టుకునేవాడు ధైర్యంగా బతుకుతాడు, తట్టుకోలేనివాడు పిరిగివాళ్ళ చచ్చిపోతాడు. కాదు ధైర్యవంతుల్లో చచ్చిపోతాడు. ఇక మన టైం అయిపోయింది. సో మనం ఇంకేం చేయాలి? ఐ అగ్రీ విత్ యూ.